హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. చాలా సందర్భాల్లో చెప్పినట్టు నా ఛానల్ ముఖ్య ఉద్దేశం రాజకీయ సామాజిక పరిస్థితులు అలాగే ప్రజల మధ్య ఉన్నటువంటి అంతరాలు, ముఖ్యంగా వివిధ రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు సంబంధించిన స్థితిగతుల మీద ఎక్కువగా నా యొక్క వీడియోస్ ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఎక్కువగా వీడియోస్ వాటి మీదనే చేస్తాను. సెన్సేషన్ కోసమో లేకపోతే రీచ్ కోసమో వ్యూవర్షిప్ కోసమో లేని థంబ్నైల్స్ పెట్టడము అలాంటివి చేసి రీచ్ పెంచుకోవాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో ఎలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో అలాంటివి చేయను కూడా. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీదనే వాటిని పరిష్కరించే విధానము లేకపోతే ప్రజలకు వాటిని వివరంగా తెలియజెప్పే అంశాల్లోనే నా వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో కూడా వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఇది ముందుగా నా సబ్స్క్రైబర్స్ కు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. మీకు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ఆలోచనలు నచ్చితే ఇంట్రడక్షన్ లో చూసుకోవచ్చు. నా ఛానల్ ఇంట్రో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇక ఈ రోజు వీడియోకి వస్తే ఒక ముఖ్యమైన వీడియో అనుకోవచ్చు, లేకపోతే ఒక స్ఫూర్తివంతమైన బాలుడి నిజ జీవితంలో తన కుటుంబానికి ఎదురైన ఒక కష్టకాలంలో ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నాడు, ఎలా నిలబడ్డాడు. సినిమాల్లో చూసే హీరోయిజాన్ని కేవలం తెర మీద ఒక నటన రూపంలో ప్రదర్శించే హీరోల కన్నా తన ఇంటి సమస్యని, తన కుటుంబాన్ని 8 ఏళ్ల కుర్రాడు ఎలా నిలబెట్టుకున్నాడో తెలియజేసే ఒక స్ఫూర్తివంతమైన, అందరూ తెలుసుకోవాల్సిన ఒక నిజ జీవితపు హీరో మీ ముందు ఉంచాలని. ఆ నిజ జీవితపు హీరో వయసు కేవలం 8 ఏళ్ళు. ఆ హీరో గురించి ఈరోజు చెప్పుకుందాం. మన చుట్టూ ఎంతో మంది స్ఫూర్తివంతమైన మనుషులు, వ్యక్తిత్వాలు కనిపిస్తూనే ఉంటారు. ఆ స్ఫూర్తివంతమైన వ్యక్తుల ద్వారా మనము నిరంతరము ఏదో ఒక అంశంలో స్ఫూర్తి పొందుతూనే ఉంటాము. అది మన జీవితానికి అన్వయించుకుంటాము. ఒకవేళ ఆ అన్వయించుకున్నది అమలు చేసేలాగా ఎప్పుడొకప్పుడు కనీసం ట్రై చేస్తాము, లేదా ఒక ఆలోచనని నిరంతరము పెంపొందించుకుంటాం. ఆ స్ఫూర్తివంతమైన జాబితాలో ఇంటెలెక్చువల్సే కాదు, మన చుట్టూ ఉన్న ప్రభావితం చేసే ఎందరో వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు. వారు వయసుతో తేడా లేదు, లింగభేదంతో తేడా లేదు, ప్రాంతాలతో తేడా లేదు, రాష్ట్రాలతో పని లేదు, దేశాలతో కూడా పని లేదు. ఎందుకంటే అవి నిత్యం మన జీవితంలో ఒక భాగంగా వారిని చూస్తాం కాబట్టి, ఆ సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అంతిమంగా మనం అందరం మనుషులం కాబట్టి. సో అలాంటి స్ఫూర్తివంతమైన మనుషులకి తనాపరా భేదం లేకోకుండా మనమందరము వారిని నిజ జీవితపు హీరోలుగా భావిస్తాం వాళ్ళని. అలాంటి హీరో గురించి ఈరోజు మీకు చెప్పడానికి నేను అత్యంత సంతోషపడుతున్నాను. ఆ పిల్లోడి వయసు కేవలం 8 సంవత్సరాలైనా కూడా తన ఇంటిని ఎలా కాపాడుకున్నాడో తెలిస్తే చాలా గర్వంగా, చాలా అభినందించలేకుండా ఉండలేము ఆ బాలుని గురించి. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు పట్టణానికి చెందిన యశ్వంత్ 8 ఏళ్ల వయసు, చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో. తల్లి వచ్చేసి ఒక మామూలు టిఫిన్ బండి నడుపుకుంటుంది, తండ్రి లారీ డ్రైవర్. ఆ బాబుకు చిన్నతనం నుంచే గుండె సంబంధితమైన వ్యాధి ఉంది. పెద్ద అయిన తర్వాత ఆ బాబుకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ఇప్పటికే డాక్టర్లు చెప్పడం జరిగింది. ఒక 8 ఏళ్ల బాలుడి జ్ఞానం ఎంత ఉంటుంది, ఒక 8 ఏళ్ల బాలుడి ఆలోచన ఎంత ఉంటుంది, ఒక 8 ఏళ్ల బాలుడి ప్రవర్తన ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే 8 ఏళ్ల బాలుడు జిల్లా అధికార యంత్రాంగాన్ని సైతం కదిలించాడు. కలెక్టర్ ద్వారా తనకు కావాల్సింది సాధించాడు. అందుకే అతన్ని నిజమైన హీరోగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆ అబ్బాయికి ఏం సమస్య వచ్చింది, ఎలా సాధించాడని ఇంకాస్త వివరంగా చెప్పుకుంటే, తన తల్లికి ఉన్నటువంటి ఏకైక జీవనాధారం తోపుడు బండి, టిఫిన్ కొట్టు. ప్రభుత్వ పెద్దాసుపత్రి ముందర తన తల్లి తోపుడు బండి పెట్టుకొని టిఫిన్ అమ్ముతుండగా అధికార యంత్రాంగము ఆ తోపుడు బండిని తొలగించడం జరిగింది. అయితే అధికారుల వద్దకి ఎన్నిసార్లు వెళ్ళినా తోపుడు బండికి అనుమతి ఇవ్వలేదని ఆ తల్లి తనలో తాను కుమిలిపోతుండగా, అది చూసిన కొడుకు ఏమైందమ్మా అని అడగ్గా, మనకు తోపుడు బండి పెట్టుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వట్లేదు, మనం ఎలా బ్రతకాలి, మీ నాన్న తెచ్చే డబ్బులు సరిపోవట్లేదని ఆ కొడుకుతో చెప్పుకున్నప్పుడు, ఆ కొడుకు అంతకంటే ఎక్కువగా మదనపడి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని వెతకాలనుకోవడము అతని ఆలోచన, అతని ప్రవర్తన, అతని యొక్క గొప్ప జ్ఞానానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఏం చేయాలో, మరి ఎలా చేయాలో, ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక వినతి పత్రం రాసుకొని ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల వేదిక, ప్రతి కలెక్టరేట్లో అలాగే ప్రతి ఎస్పీ ఆఫీస్లో ప్రతి సోమవారం జరిగేది మనకు తెలిసిందే. అయితే
అక్కడ ప్రజా ఫిర్యాదులు తీసుకుంటారని, అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఏమైనా మేలు జరుగుతుందో లేదో అనుకున్నాడో ఏమో. ఒక అర్జీ తనే సొంతంగా రాసుకొని 3వ తరగతి చదువుకున్న ఒక పిల్లవాడు చేసినటువంటి ఈ ప్రయత్నం నిజంగా ఎందరో బాలబాలికలకు ఆదర్శప్రాయం. ఆ అర్జీ తీసుకొని సాక్షాత్తు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి తన అర్జీని ఇవ్వగా ఏం జరిగిందనగా, ఇలా తోపుడు బండికి అధికారులు అనుమతి ఇవ్వలేదు, మా అమ్మ మేమందరం కుటుంబంతో సహా చనిపోవాలనుకుంటున్నా, మా అమ్మ మాట విని ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను, మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ నాగలక్ష్మి గారికి మొరపెట్టగా, సహజంగా ఆ వయసు పిల్లలు అలాంటి ఆలోచనతో వచ్చినప్పుడు ఎవరైనా చాలా వేగంగా మానవతా హృదయంతో వెంటనే ఆ పని అయ్యేలాగా చూస్తారు. అలాగే కలెక్టర్ గారు కూడా అదే మానవతా కోణంలో ఆ బాలుడి అర్జీని తీసుకొని ఇమీడియట్ గా నగరపాలక సంబంధించిన అధికారులతో మాట్లాడి అధికారికంగా ఆమెకు ఒక చోటు కేటాయించి అదే స్థానంలో తోపుడు బండి పెట్టేలాగా ఆదేశించడం, ఇక్కడ మనమందరము ఆ అబ్బాయి చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని, ఆ అబ్బాయి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని, తన కుటుంబం కోసం, తన తల్లి కోసం పడినటువంటి తాపత్రయము మనకు స్పష్టంగా ఆ అబ్బాయి ప్రయత్నంలో మనము తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి, అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి కాలంలో వేసేసారు. అందుకని నిన్న చాలాసార్లు తిరిగింది ఆ ఆఫీస్ దగ్గరికి. అందుకని మమ్మ ఇవ్వండిరా సాధించుకోండి అంటుంది. పెట్టుకొని అట్లా మమ్మ మళ్ళీ చచ్చిపోవడం తప్పు అంటున్నారు. పట్టించుకోడు, వేరే లారీకి వెళ్తాడు. నా కోసం గుండెల్లో నాకు బాగోలా, గుండెల్లో బాగోలా చిన్నప్పటి నుంచి. అందుకని దానికి 10,000 అవుతాయంట. అందుకని నా కోసం తరబడుతుంది. మాకు మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు ఆటంకం చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆయన లలిత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకే చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం. కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి తెలిపారు. వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించారు. పెట్టించినందుకు వందనాలు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి వందనాలు. అయితే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, ఆ అబ్బాయిని ఆ విధమైన మోటివేషన్ కు దిశగా, అంటే ఆ అబ్బాయి తన సమస్యను పరిష్కరించాలి, ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన ఆ అబ్బాయికి రావడము, తన అంతటి ఆలోచన కలిగి ఉండడము, అతను పెరిగిన లేదా అతనికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి టీచర్లు కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని అలవాటు చేసేలాగా అబ్బాయికి నిరంతరము తీర్చిదిద్దినటువంటి మరి తల్లిదండ్రుల, లేకపోతే ఆ అబ్బాయికి ఆ ఆలోచన వచ్చిందా అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తరంలో ఉన్న పిల్లలకి అలాంటి ఆలోచనలు, సమస్యను పరిష్కారం చేసుకోవాలి, లేకపోతే నా కుటుంబం కోసం నిలబడాలి అనే ఆలోచనలు ఆ వయసుకే రావడం అనేది ఇక్కడ చాలా చాలా గొప్ప విషయం. 2వ పాయింట్ వస్తే, పలుసార్లు అధికారులకు మొరపెట్టినప్పటికీ కూడా ఆమెకు అనుమతి ఇవ్వలేదనేది ఆ బాబు చెప్పిన పాయింట్. అంటే మేము ఇక చనిపోవాలనుకుంటున్నాము అని ఆ తల్లి తీసుకున్న నిర్ణయము ఆ బాలుడి వద్ద వ్యక్తం చేసినప్పుడు, ఆ బాలుడు నిరంతర మదనంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు, ఆ తల్లి తన కొడుకుతో చెప్పుకున్నప్పుడు ఆ కొడుకు మదనపడి ఏం చెయ్యాలో, ఎలా దీన్ని పరిష్కరించాలో అని ఆలోచించాడు. ఒకవేళ ఆ తల్లి తనకు పరిష్కారం దొరకక నిజంగా చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఎవరిని నిందించాలి? ఎవరు దీనికి కారణమయ్యేవాళ్ళు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? కాబట్టి ఒక సమస్య కలెక్టర్ వరకు వెళ్లే వరకు ఆ బాలుడు అంతవరకు తీసుకునే నిర్ణయం, కలెక్టర్ వరకు వెళ్లి ఇవ్వాలనేది ఒక గొప్ప మంచి నిర్ణయం అయితే, ఆ బాబు కలెక్టర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? ఆ తల్లి మొదటే వెళ్ళినప్పుడు అధికారులు స్పందించి ఉండింటే ఈ సమస్య ఇంతగా వచ్చేదా? అంటే చిన్న చిన్న సమస్యలు కూడా అధికారులు నిర్లక్ష్యంతో మనకెందుకు, లేకపోతే ఎందుకు చెయ్యాలి, ఒక కుటుంబ జీవనోపాధిని దెబ్బతీయడము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులకు క్షమార్హం కాదు. వారి జీవనోపాధిని కల్పించాల్సింది ప్రభుత్వ అధికారులే కాబట్టి ప్రభుత్వాల మీదనే ఉంటుంది. ప్రభుత్వాలంటే ఏమో కాదు, అధికారులే. సో వారికి సరైన జీవనోపాధి కల్పించి ఉండింటే ఈ బాబు కలెక్టర్ వరకు మెట్లెక్కే అవసరం ఉండేది కాదు. కానీ అంతిమంగా మంచి మేలు జరిగింది. దీని ద్వారా
కొన్ని కోట్ల మందికి ఆ బాబు స్ఫూర్తివంతంగా నిలిచాడని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. చాలా గర్వంగా చెప్తున్నాను ఈ విషయాన్ని మీ అందరికీ కూడా. అంతిమంగా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక 8 ఏళ్ల బాబుకు వచ్చిన ఈ ఆలోచన ఈ కాలంలో ఉన్నటువంటి 30 ఏళ్ల యువతీ యువకులకు కూడా ధైర్యం లేక, బాధ్యత తీసుకోలేక మధ్యలోనే జీవితాలు ముగించుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఒక ప్రయత్నం చేస్తే అది సఫలమవుతుందా విఫలమవుతుందా తర్వాత, కానీ ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచన ఒక 8 ఏళ్ల కుర్రాడికి వచ్చినట్టు పెద్దలుగా ఉన్న ఎందరికో అటువంటి ఆలోచన ఎందుకు రాకూడదు? ఇది నిజంగా ఈ బాబు విషయం తెలిసినప్పటి నుంచి కూడా అనుకుంటూ ఉంటే నిజంగా మనమే ఎన్నోసార్లు బేలతనం లేకపోతే ధైర్యం కోల్పోయి కుంగుబాటుకి గురవుతున్న సందర్భంలో ఈ బాబు ఇచ్చినటువంటి నిజంగా ఈ ప్రోత్సాహము నాకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ బాబు ప్రవర్తించిన తీరు, తన కుటుంబం కోసం, తన తల్లి కోసం నిలబడిన తీరు నిజంగానే చాలా అభినందించాల్సిన విషయం. ఆ అబ్బాయిని నిజ జీవిత హీరోగా కూడా నేను అభివర్ణిస్తున్నాను. అలాగే అధికారులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుంటే లేకపోతే నిర్లక్ష్యంతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మీ తాలూకు నిర్ణయము ఒక వ్యక్తి మీద పడుతుందా, ఒక కుటుంబం మీద పడుతుందా, లేకపోతే సమాజం మీద పడుతుందా అనేది కూడా బాధ్యత కలిగిన హోదాలో ఉన్నటువంటి అధికారులు ఆలోచించుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి యశ్వంత్ గురించి హీరోలా మాట్లాడుకుంటున్నాము. ఒకవేళ నిజంగా ఆ తల్లి అటువంటి నిర్ణయం తీసుకుని ఉండింటే మనం ఈరోజు ఇంకొక రకంగా ఈ కథ చెప్పుకోవాల్సి వచ్చేది. అంటే ఒక చిన్న ఏమరపాటైన నిర్ణయం, ఒక క్షణికాల వేషంలో తీసుకునే ఒక నిర్ణయము 100 ఏళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేస్తుందా లేకపోతే 1000 క్యాండిల్ల వెలుతురునిస్తుందా అనేది మనకు మనమే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యశ్వంత్ లాంటి బాలబాలికలు మన జీవితంలో, నిజ జీవితంలో మన ఇంట్లో కూడా ఉంటారు. పిల్లలకు నిజమైన మోటివేషను ఇంట్లో నుంచే మొదలవుతుంది. అలాగే ముఖ్యంగా ఎప్పుడూ చెప్తున్నట్టు పిల్లలు ఎదిగేది, పెరిగేది, అలవాటు చేసుకునేది ఇంట్లో మరియు స్కూల్స్ నుంచి. సో ఈ 2 చోట్ల పిల్లల్ని మనం సక్రమమైన సరైన రీతిలో పెంచుకుంటే నిజంగా పిల్లలు, యశ్వంత్ లాంటి పిల్లలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు, ఎంతో బాధ్యతగా మెలుగుతారు. తద్వారా సమాజం, రాష్ట్రం, దేశం కూడా తిరిగి చూడక్కర్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. నమస్తే.